ఓ ఓ ఈ రోడ్లు ఏంది రాయ్యా ఇట్లున్నాయి చూడండి. సింగిల్ లైన్ రోడ్లు, సైడ్స్కి అసలు ప్రొటెక్షనే లేదు. కొంచెం మిస్ అయినా లోయలో ల్యాండ్ అవుతాం. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఇది నా ఫస్ట్ మోటో వ్లాగ్ అనమాట. ఇదే ఇంట్రో అనుకోండి. నాకు మోటో వ్లాగ్లో ఎట్లా మాట్లాడతారో అనేది అంత నాలెడ్జ్ లేదు. ఇదే ఫస్ట్ టైం. నాకు ఏది అనిపిస్తే అది మాట్లాడతా. ఎందుకంటే నా ఫీలింగ్ ఏంటంటే అనుకోని మాట్లాడడం కంటే దిల్సే మాట్లాడడం మంచిగా అనిపిస్తుంది నాకు. సో ఇదనమాట మ్యాటరు. అండ్ మీ సపోర్ట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ఆల్సో వీడియోని లైక్ చేయండి, ఏదైనా మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేయండి. చలో ఇక స్టార్ట్ చేద్దాం మన బైక్ రైడ్. వీడియోని ఫుల్గా చూడండి, లొకేషన్స్ మాత్రం డ్యామ్ గుడ్ మ్యాన్. హలో ఎవ్రీవన్, ఇవాళ మనాలి డే 2. ఇవాళ మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి అరౌండ్ 9 o'clock 10 o'clock అవుతుంది. సో మేము ఇవాళ బైక్ రైడ్ చేయకపోతున్నాం. యాక్చువల్లీ ఈ డే కోసమే మేము మనాలికి వచ్చినాము. మొత్తం హిమాలయస్ మౌంటైన్స్ మధ్యలో బైక్ రైడ్ చేస్తే ఎంత బాగుంటుందో, ఒక డ్రీమ్ లాంటిది మా అందరికీ. ఇవాళ డ్రీమ్, ఒక చిన్న డ్రీమ్ అనేది నెరవేరబోతుంది. సో ఈ బైక్ రైడ్ కోసమే మేము యాక్చువల్గా మనాలికి వచ్చినాము. ఇప్పుడు ఈ బైక్ రైడ్ అనేది మీకు చూపిస్తాము. చలో ఇక మన బైక్ రైడ్ స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్గా నా వాయిస్ క్లారిటీగా వినిపిస్తుందో లేదో నాకే అర్థం కావట్లేదు. సో తర్వాత చెక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనాలి నుంచి స్టార్ట్ అయిపోయినాం. మనాలి నుంచి మనం ఇవాళ కుల్లు, కసోల్, మణికరణ్కి వెళ్తున్నాం. డిస్టెన్స్ వచ్చేసి ఒక 100 kilometers ఉంటుంది. సో కొంచెం స్పీడ్గా పోతే ఏంటంటే సౌండ్ అసలు వినిపించట్లేదు. సో అందుకే కొంచెం స్లోగా మాట్లాడుతున్నాను. ఇక్కడ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ కుల్లుకి వెళ్తున్నాము. కుల్లు దగ్గర రివర్ రాఫ్టింగ్ చేసి వెళ్తాము. ఓ ఈ బ్రిడ్జ్ ఏంద్రు. సో ఈ బ్రిడ్జ్ని క్రాస్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము. మొత్తం ఇది స్టీల్తో తయారు చేసిన బ్రిడ్జ్ అనుకుంటా. చూడండి అక్కడ నుంచి కార్ అయిపోయింది కాబట్టి మనం ఇక్కడ నుంచి వెళ్ళగలుగుతున్నాము. సో రివర్స్ తీసుకుంటుండు కాక మెల్లగా. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే కుల్లులో రివర్ రాఫ్టింగ్ చేసేసినాము. ఇంకా మేము క్రాస్ అయిపోతున్నాము. ఇక్కడ నుంచి మనాలి రోడ్స్ అన్నీ చాలానే బాగానే ఉన్నాయి. సో చూడాలి ఆ ముందు ఎట్లుంటుందో. ట్రాఫిక్ ఉంటుందని చెప్పేసి మేము ముందే స్టార్ట్ అయిపోయినాము. సో మేము 2 యాక్టివాలు తీసుకున్నాం. ఒకటేమో స్క్రామ్ హిమాలయన్ తీసుకున్నాం. యాక్చువల్లీ హిమాలయన్ నడపాలని మా డ్రీము. సో అందుకే ఇది తీసుకున్నాము. ఓ ట్రాఫిక్ జామ్ స్టార్ట్ అయింది ఇక్కడ. సో ఇక్కడ నుంచి ఏంటంటే మధ్యలో కొంచెం ట్రాఫిక్ ఉంటుందని చెప్పిండు మాకు యాక్చువల్లీ ఓనర్. సో మేము చూసుకొని వెళ్ళాలి. పక్కనే ఇక్కడ చూడండి రివర్ ఫ్లో ఉంటుంది, బియాస్ ఫ్లో. పక్కన రివర్ ఫ్లో ఉంటుంది. ఇక్కడ ఇంకా మన రోడ్లు ఉంటాయి. ఏంటంటే చాలా డ్యామేజ్ ఉంటాయి ఇవన్నీ. ఇడోడు కార్లో నన్ను మన వీడియో ఇస్తాడు. కార్లో నోడు వీడియో తీస్తుండు ఇడోడు. థ్యాంక్ యూ బ్రో. సో వాళ్ళు చూసిరనమాట నేను బ్లాగ్ చేస్తున్నది, అందుకే వాళ్ళు చూసి అప్రిషియేట్ చేస్తారు. రోడ్లు మాత్రం కొంచెం మధ్యలో ఏమవుతున్నాయి అంటే అంత బాగాలేవు. ఒకసారి చూసుకోవచ్చు మీరు ఇక్కడంతా. ఎందుకంటే ఆల్వేస్ మొత్తం ఏంటంటే ఈ రోడ్లు అనేది మొత్తం పగిలిపోయి ఉంటాయి. ఎందుకంటే మొత్తము రైనీ సీజన్లో మొత్తం అది రాళ్ళు అవన్నీ పడతాయి కదా. సో అందుకని ఇదంతా ఖరాబ్ అయి ఉంటాయి. గవర్నమెంట్ కూడా ఏమనలేము మనము, ఎన్నిసార్లు రిపేర్ చేస్తారు వాళ్ళు. సో మనాలిలో బైక్ రైడ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నడపాలి. ఇంకా కసోల్ దాటిన తర్వాత అంటే రోడ్లు మాత్రం డేంజర్గా ఉంటాయని చెప్పారు. సో చూడాలి ఎట్లుంటాయో లొకేషన్స్ అంతా. ఆ రోడ్లు క్రాస్ అయిపోయి హైవే వచ్చేసింది అనమాట. యాక్చువల్గా చెప్పినంత వరస్ట్గా అయితే ఏం లేవు, రోడ్లు మంచిగానే అనిపించాయి నాకైతే. మొత్తం హైవే రోడ్ల లెక్కనే ఉన్నాయి. ఏంటంటే సింగిల్ లైనింగ్ రోడ్లు ఇవన్నీ. సో ఇంకా మేము హైవే ఎక్కుతాము ఇంకొక ఆల్మోస్ట్ ఒక 5-10 kilometersలా. నిజంగా రోడ్లు అయితే చాలా బాగున్నాయి, మీరు రైడ్ చేయొచ్చు. కానీ ఏంటంటే లోకల్స్లో కొంచెం స్పీడ్గా వెళ్ళలేము మనం. ఇక్కడ సడన్గా ఎవరో ఒకరు వచ్చేస్తున్నారు. నాకు ఇందాకనే ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. సో ఎక్కడైనా టీ తాగేయడానికి ఆపాలి. ఇక అప్పుడు మేము ఆల్మోస్ట్ 11 అవుతుంది టైము.
ఇదంతా కుల్లు రీజియన్ అనమాట. యాక్చువల్గా అందరికి ఒక చిన్న ఆశ ఉంటుంది కదా బైక్ రైడ్ చేయడం అనేది మౌంటైన్స్ మధ్యలో. సో నాకు కూడా అలాంటిదే. ఎప్పటి నుంచో అనుకుంటే ఒక 4 months నుంచి ప్లాన్ చేస్తున్నాం మేము ఈ ట్రిప్. సో ఇప్పుడు దొరికిందనమాట ఆ ఛాన్స్. మేము మనాలి నుంచి మణికరణ్కి స్టార్ట్ అయినామంటే ఒక 100-120 కిలోమీటర్స్ అనుకోండి. మేము ఎవ్రీ 40-50 కిలోమీటర్స్ కాగాలి. ఎందుకంటే కుల్లు ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది, మళ్ళీ కసోల్ దగ్గర ఆగాలి. సో చూపించాలి కదా లొకేషన్స్, అవి చాలా చాలా బాగుంటాయి అని చెప్పారు మాకు. ఆల్రెడీ నాకు తెలుసు కసోలు చాలా బాగుంటుంది, ఎందుకంటే లైవ్లీహుడ్ మొత్తం మౌంటైన్స్ మీద ఉంటుంది. సో నేను ఆల్రెడీ ఒక దగ్గర చూశాను అది. ఇప్పుడు ఇక మేము ఏంటంటే కుల్లు దాటేసినాము రివర్ రాఫ్టింగ్ చేసిన తర్వాత. సో ఇప్పుడు మేము వెళ్తున్నాము కసోల్కి. కసోల్ ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి. టైం వచ్చేసి ఒక 12 అవుతుంది ఇప్పుడు. చూడాలి ఇక. ఆన్ ది వేలో నాకు తెలిసి హైవే టచ్ అవుతుంది అని చెప్పారు, అక్కడ ఇందాక అడిగినాము మేము. సో ఇప్పుడు హైవే ఎక్కేస్తాం మనం ఒక 1-2 కిలోమీటర్స్లా. ఇక చూడండి బోర్డు వచ్చేసింది. ఇక ఇక్కడ నుంచి ఇక కుల్లు కసోల్ ఇదంతా ఇదంతా హైవే అనమాట. ఇంకా హైవే ఎక్కినామంటే ఇంక వెళ్ళిపోవడమే. ఒక 1/2 hour 1 hour వెళ్ళిపోవాలి. మనకు టైం కూడా చాలా తక్కువ ఉంది, ఎందుకంటే మళ్ళీ నైట్ టైము మళ్ళీ రిటర్న్ కావాలి. మళ్ళీ మేము అక్కడ స్టే చేస్తలేము. సో ఇక చూడాలి ఈరోజు ఎట్లయితుందో. మేము ఆల్రెడీ మ్యాప్స్లో చూసినాము, లొకేషన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. ఇంకోటి ఏంటంటే రోడ్స్ కూడా చాలా డేంజర్గా ఉన్నాయి కసోల్ నుంచి మణికరణ్కి. ఇక్కడంటే జర ప్రొటెక్షన్స్ అవి ఇవి చాలా బాగానే ఉన్నాయి. రోడ్స్ అంతా సింగిల్ లైన్ అయినా కానీ రోడ్లు చాలా బాగున్నాయి ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి రోడ్లు ఎట్లుంటే అసలు ఇమాజిన్ చేయలేము. చాలా కాడ ఏంటంటే డ్యామేజ్ ఉన్నాయి, ప్రొటెక్షన్ సైడ్స్ లేవు. సో కేర్ఫుల్గా నడపాలి మనము. ఇక్కడ నుంచి ఒక 30-40 కిలోమీటర్స్ ఉంటుంది కసోల్. సో ఇది క్రాస్ కావాలి బ్రిడ్జ్ మనము. ఆల్మోస్ట్ అన్ని రోడ్స్లో నడిపినట్టే ఉంది రైడ్ చేస్తుంటే. మనము మౌంటైన్స్ మధ్యలో నడిపినట్టే అనిపిస్తుంది. కొంచెం దగ్గర మంచిగా లేవు రోడ్స్. ఇప్పుడు చూడండి ఇక మట్టి రోడ్లు వెళ్ళాలి మనము. సరిగా హ్యాండిల్ అయితే లేదు మొత్తం ఇక్కడ. సో ఇక మనము హైవే ఎక్కేసినాం. ఇక ఒక 10 minutesలో రీచ్ అయిపోవాలి కసోల్. మనకు అంత టైం లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ మేము ఆగి నడుపుతున్నాము. ఎందుకంటే ఎవ్రీ రీజన్ దగ్గర మేము లొకేషన్స్ దగ్గర ఫొటోస్ అవి తీసుకుంటున్నాము. సో అందుకే మాకు చాలా టైం పడుతుంది. ఆల్మోస్ట్ 2 అయిపోతుంది. మేము స్పీడ్గా వెళ్ళాలి. యాక్చువల్గా ఫస్ట్ లంచ్ దగ్గర ఇక్కడ నాపాలి, మేము లంచ్ చేయాలి, ఇంకా చేయలేదు. సో ఇక్కడ నాపి తినేసి వెళ్ళాలి. టైం కూడా ఆల్మోస్ట్ 2 అవుతుంది. మార్నింగ్ కూడా మేము బ్రేక్ఫాస్ట్ చేయలేదు, టీ తాగేసి ఉన్నాము, ఎందుకంటే మాకు టైం లేకుండే. సో ఆగాలి ఇప్పుడు ఎక్కడన్నా. సో మనకిడేమో కనిపిస్తుంది, ఇక్కడ ఆగుదాము. సో ఇప్పుడే రైడింగ్కి కొంచెం బ్రేక్ ఇచ్చాం, లంచ్ బ్రేక్ తీసుకున్నాం. మ్యాగీ ఆర్డర్ చేసినాం. ఇక్కడ మ్యాగీ తప్ప పెద్ద ఏం దొరకదు, అరౌండ్ 70 రూపీస్ ఇది. సో 10 minutesే తీసుకున్నాం లంచ్ బ్రేక్. ఫాస్ట్గా ఫినిష్ చేసుకొని మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం, ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు 3-3:30 అయిపోతుంది టైము. సో మేము స్పీడ్గా వెళ్ళాలి. ఇక ఆన్ ది వేలో లొకేషన్స్ అయితే నిజంగా బాగుంటాయి, చూడండి మీరు, అసలు మిస్ కాకండి. అండ్ మీ సపోర్ట్గా నిజంగా నాకు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. అండ్ ఆల్సో వీడియో చాలామందికి రీచ్ కానిక మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఏదైనా కరెక్ట్ చేయాలనుకుంటే చేయండి నన్ను, ఎందుకంటే నాకు అంత పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు మోటో వ్లాగ్లో. సో మా ఫ్రెండ్ కూడా యాక్చువల్గా వెనకాల కూర్చుండు, డిఫరెంట్ యాంగిల్స్లో షూట్ చేస్తుండు వీడు. సో చూసుకోండి, నా హెడ్ మీదకి వెళ్ళి తీస్తుండు వీడంతా. సో నేను ఇప్పుడే ఆల్మోస్ట్ ఇక కసోల్కి దగ్గరలో ఉన్నాం మేమంతా. సో ఒక 5 minutesలో వెళ్ళిపోతాం మేము ఇక్కడ. సో ఇక్కడ ఆగాము. లొకేషన్ చూడండి ఎంత బాగుందో. వీళ్ళ లైవ్లీహుడ్ మొత్తము మౌంటైన్స్ మీద ఉంది. నిజంగా ఒక డిఫరెంట్ వైబ్ అనిపిస్తుంది ఇక్కడ. సో మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మౌంటైన్స్ మీద ఇల్లులు ఉన్నాయి. కొత్తగా అనిపించింది నాకు ఈ ప్లేస్ అంతా. కింద బియాస్ రివర్ ఫ్లో అవుతుంది, మౌంటైన్స్ మీద ఇల్లులు. నిజంగా చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. చూసుకోవచ్చు మీరు సైడ్ అంతా. సో మేజర్ హైవే ఎక్కేసినాం. ఇక ఇదే అతిపెద్ద హైవే. ఇక్కడ నుంచి కుల్లు నుంచి బుందర్ ఎయిర్పోర్ట్ ఇదంతా. సో రోడ్లు అయితే చాలా బాగున్నాయి. ఇక మనం స్పీడ్గా వెళ్ళిపోవాలి, ఎందుకంటే టైం కూడా లేదు.
నిజంగా మాకు ఈ టైమే అసలు మేము చాలా లేట్కి వెళ్ళినాం. అనవసరంగా మధ్యలో మధ్యలో ఆగినాం మేము. ఆల్మోస్ట్ ఇప్పుడు 4 అవుతుంది. మాకు నైట్ టైం ఏంటంటే అసలు దీని ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ లైట్స్ అవి ఉండవు అని చెప్పారు. ఎందుకంటే అవన్నీ ఘాట్ సెక్షన్ ఏరియా కదా. సో మేము స్పీడ్గా వెళ్ళిపోవాలి. సో ఇక్కడ చూడండి లొకేషన్ ఎంత బాగుందో. వీళ్ళు ఫార్మింగ్ కూడా చేస్తారు. కింద అంతా బియాస్ రివర్ ఫ్లో అవుతుంది. ఇక్కడ యాక్చువల్గా స్నో కొంచెం తక్కువ ఉంది ఎందుకో ఇటు సైడ్. ఇదంతా సౌత్ సైడ్ ఆఫ్ మనాలి కదా, కొంచెం తక్కువ ఉంది. నిజంగా ఇప్పుడు కసోల్ దాటేసినాం కదా, రోడ్స్ అనేది కొంచెం ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయింది ఇక. నాకేంటంటే స్పీడ్గా నడుపుకుంటూ మాట్లాడలేకపోతున్నా, వాయిస్ అసలు వినిపించట్లేదు. నేను ఒకసారి మధ్యలో ఆపుకొని చూస్తే ఏంటంటే గర్గర్ సౌండ్ వస్తుంది. సో అందుకే కొంచెం స్లోగా పోతూ మాట్లాడుతున్నా. నిజంగా ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. సో ఇక ఇక్కడ చూడండి రోడ్లు ఎంత డేంజర్గా ఉన్నాయో. సైడ్స్కి అసలు ప్రొటెక్షనే లేదు. మనం కొంచెం మిస్ అయినా కానీ డైరెక్ట్ లోయలో పడతాం. సో చాలా చాలా కేర్ఫుల్గా నడపండి. ఇక్కడ చూడండి అసలు సైడ్లో ప్రొటెక్షన్ లేదు. సింగిల్ లైన్ రోడ్లు ఇవన్నీ. ఎందుకంటే ఇదంతా ల్యాండ్ స్లైడ్ అయిన ఏరియాలు కదా. సో చూడండి రోడ్లు అయితే చాలా చాలా డేంజర్గా ఉంటాయి. ఎందుకంటే నడిపేటప్పుడు అంతే కేర్ఫుల్గా నడపండి. సో మేమైతే స్లోగానే వెళ్తున్నాం, ఒక 50-60 స్పీడ్లో. సో దీన్ని చూసుకోవాలి మనాలి గవర్నమెంట్. ఎందుకంటే చాలామంది నైట్ టైము డ్రింకింగ్ చేసి నడుపుతారు ఇక్కడ. సో ఎన్నో యాక్సిడెంట్లు అయితే అంట. సో మాకు ఇక్కడ లోకల్స్ చెప్పారు, అందుకే సేఫ్గా మెల్లగా వెళ్తున్నాం. కొన్ని జాగాల ప్రొటెక్షన్ అయితే ఉంది సైడ్లకి ఇగో ఇక్కడ, కానీ కొన్ని దగ్గర లేదు. సో ఇప్పుడు ఇదంతా ఘాట్ సెక్షన్ ఏరియా. ఘాట్ సెక్షన్ ఒక 16-20 కిలోమీటర్స్ ఉంటుంది. సో మేమేంటంటే స్లోగా వెళ్తున్నాము. మాకు టైం లేట్ అయినా పర్లేదు, నైట్ టైం మెల్లగా వస్తాం. కానీ ఈ రోడ్లలో మనం అసలు రిస్క్ చేయొద్దు. ఎందుకంటే సైడ్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొటెక్షన్ లేదు కాబట్టి. ప్రొటెక్షన్ కొంచెం స్పీడ్గా వెళ్ళినా మన స్కిడ్ అయినా కానీ మన ఆగుతుంది, బండి ఆగుతుంది. ఎందుకంటే సైడ్స్కి అసలు ప్రొటెక్షన్ లేదు. సో అందుకే కేర్ఫుల్గా నడపండి. ఇంకొక 15-20 కిలోమీటర్స్లో మనం మణికరణ్ స్టార్ట్ అయిపోతాం. ఇక మణికరణ్ అంటే మణికరణ్కి వచ్చేస్తాం ఇక. ఆన్ ది వేలో లొకేషన్స్ చాలా చాలా బాగున్నాయి చూడండి. ఓ ఈ రోడ్ ఏంది రో, ఇదంతా సింగిల్ లైన్ రోడ్ అనమాట. ఓ జామేంద్ర బాబు పైన. ఎంత టైం పడుతుందో ఇక వెయిట్ చేయాలి మనం ఇక్కడ. లొకేషన్ చూడండి, అదంతా మౌంటైన్, ఇటంతా ఏమో హిల్లీ, అంటే మొత్తం ఇక లోయలు ఉన్నాయి. సో ఈ లొకేషన్ చూడండి నిజంగా ఎంత బాగుందో. పామ్ ట్రీస్ మొత్తం పెద్ద పెద్ద చెట్ల మధ్యలో ఒక చిన్న రోడ్డు, ఇంకా దాంట్లో వెళ్తున్నాం. నిజంగా బాగున్నాయి లొకేషన్స్ అయితే. నిజంగా డ్యామ్ గుడ్ మ్యాన్. నిజంగా లొకేషన్స్ అయితే నాకు బాగా నచ్చినాయి రైడ్లో. సో ఇక మేము వచ్చేసినాం, ఒక 5-10 మినిట్స్లో వెళ్ళిపోతాం మేము మణికరణ్కి. చూడు చూడు ఆఫ్టర్ రైడ్ ఇన్ మొక్కం చూడు ఎట్లా బూజ్ బూజ్ అయిపోయిందో. సో ఫైనలీ ఆఫ్టర్ 100 కిలోమీటర్స్ రైడ్ ఇప్పుడు మేము మణికరణ్ టెంపుల్కి రీచ్ అయ్యాము. సో ఇప్పుడు మణికరణ్ టెంపుల్ మొత్తం చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇదంతా మణికరణ్ టెంపుల్ అనమాట. సో దీనికి చాలా హిస్టరీ ఉంది. మీరు నా వ్లాగ్ చూడకపోతే చూడండి, దీని గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఇదంతా మణికరణ్ టెంపుల్. హాట్ వాటర్ స్ప్రింగ్స్ గురించి కూడా ఒక చాలా బాగుంటుంది ఇదంతా. సో హర్ హర్ మహాదేవ్. ఇక మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం, ఎందుకంటే ఆల్మోస్ట్ 6-7 అవుతుంది ఇప్పుడు టైము. ఇక స్ట్రీట్ లైట్స్ ఉండవు, ఏముండవు. ఇక చిన్నగా వెళ్ళాలి, ఎందుకంటే మాకు వేరే ఆప్షన్ లేదు స్టే చేయడానికి ఇక్కడ. సో ఇక రోడ్లు ఎట్లుంటాయంటే స్ట్రీట్ లైట్స్ అస్సలు ఉండవు. ఇక చూడండి ఎట్లుందో ఇక్కడ మొత్తము. అవతల రోడ్ వచ్చి గుద్దితే మనకు కిక్కులేదు. సో కేర్ఫుల్గా వెళ్ళాలి, మొత్తం చీకట్లోనే నడపాలి ఇక రైడ్ మనము. సో జాగ్రత్తగా వెళ్ళాలి ఇక మనము. నిజంగా ఈ రైడ్ని అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేసిన నేను. నిజంగా మీరు మనాలికి వచ్చినప్పుడు ఈ రైడ్ చేయండి, డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్. ఇది యాక్చువల్లీ నా ఫస్ట్ మోటో వ్లాగ్ అనమాట, మీకు ఆల్రెడీ చెప్పిన. సో ఏంటంటే ఏదైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే చెప్పండి, రెక్టిఫై చేసుకుంటాను. మీ సపోర్ట్గా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి, నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోస్ చాలా బాగా చేయడానికి ట్రై చేస్తాను నేను. సో సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555కి SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.